ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు గోపురాలు, విశ్రీ భవనాలు, దయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో. కానీ మీకు వెళ్ళాలని ఉన్న వెళ్ళలేని దీవి ఒకటి ఉంది. అదే స్నేక్ ఐలాండ్. ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది. దీని అధికారికంగా ఇల్హాడాక్ ఫిమాడా గ్రాండే అంటారు. బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. ఇది సావోపాలో రాష్ట్రంలోని ఐటాన్హే మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాల దీవి ఇది. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది. అలాగని వెళ్లి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీల్లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. మచ్చుకి అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోతరాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దీవిలో ఉన్నాయి. పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతున్నాయి. ఈ సర్పల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది. దివి తీరాల వెంట నీరు బ్లూ కలర్ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ వెళ్ళలేం. పర్మిషన్ ఇస్తే గనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలనుకుంటారు. అంత అందమైన దీవి ఇది. కానీ దీవి మొత్తం పాములమయం. చిన్న దీవి అయినా వేల కొద్ది సర్పాలున్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవే. అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్ లోకి వచ్చే లోపే చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది. దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. కానీ దివికి వెళ్లిన పాములు సముద్రంలో వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి. మన మనుషుల సంగతి మీకు తెలిసిందే. మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు. మనల్ని కాటు వేస్తాయి. భయంతో మనలో కొంతమంది పాములను చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఆ దీవిలో నేను పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవరు వెళ్ళకూడదని డిసైడ్ చేసి, అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు, పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్ కోర్స్ మనుషులకు ప్రమాదమే. ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దీవిపై అడుగు పెట్టే ఛాన్స్ లేదు. బ్రెజిల్ కి చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిస్థితులకు మాత్రమే ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది. అయితే 1909 నుంచి 1920లో మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్ళు అక్కడ లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లైట్ హౌస్ తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశం రావడంతో లైట్ హౌస్ ని పూర్తిగా మూసేశారు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకుని ఆ దీవికి వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే.